కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా గ్రాడ్యుయేట్ ఓట్లకు సంబంధించి 21 టేబుళ్లలో టీచర్స్ ఓటర్లకు సంబంధించి 14 టేబుళ్లలో ప్రాథమిక ఓట్ల లెక్కింపు జరుగుతోంది. బ్యాలెట్ బాక్స్ లో ఉన్న మొత్తం ఓట్లు లెక్కించిన అనంతరం మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. అభ్యర్థులు లేదా వారి తరఫున ఏజెంట్ల సమక్షంలో ఓట్లలో చెల్లని ఓట్లు, చెల్లుబాటు అయ్యే ఓట్లను సపరేట్ చేస్తున్నారు. ఇదే పద్ధతిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను సపరేట్ చేస్తున్నారు. ఓట్ల లెక్కింపులో గ్రాడ్యుయేట్ బ్యాలెట్ బాక్స్ లో 499 కాగా ఓట్ల లెక్కించే టేబుళ్లు 21, టీచర్స్ బ్యాలెట్ బాక్స్ లో 274 కాగా వీటిని లెక్కించడానికి టేబుళ్లు 14 ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రంలో గ్రాడ్యుయేట్ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ, నరేందర్ రెడ్డి, అంజిరెడ్డి, యాదగిరి శేఖర్ రావు, టీచర్స్ అభ్యర్థి మల్కా కొమరయ్యలు సందర్శించి బ్యాలెట్లను పరిశీలించారు. కాగా ప్రస్తుతానికి ప్రాథమిక ఓట్ల లెక్కింపు ప్రారంభించి చెల్లని ఓట్లు, చెల్లిన ఓట్ల విభజన ప్రక్రియ చేపట్టారు. ఇప్పటి వరకు యాక్చువల్ 6 బాక్స్ నడుస్తూ ఉన్నది 21 టేబుల్లో. ఇప్పుడు నిజామాబాద్ స్టార్ట్ అయింది, ఆదిలాబాద్ కంప్లీట్ అయిపోయింది, మంచిర్యాల కూడా కంప్లీట్ కావడం జరిగింది, నిజామాబాద్ స్టార్ట్ అయింది. దాంట్లో చాలా బ్రహ్మాండంగా ఏ బాక్స్ ఓపెన్ చేసినా కానీ భారతీయ జనతా పార్టీకి ఓట్లు చాలా బ్రహ్మాండంగా పడుతూ ఉన్నాయి. యువత అండ్ విద్యార్థులు లేకుంటే ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు ఏంటంటే భారతీయ జనతా పార్టీపై చాలా నమ్మకం ఉన్నారు. ఆ నమ్మకాన్ని ఈ ఓటు రిజల్ట్గా చాలా బ్రహ్మాండంగా వేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి మాకు ఈ ఫ్లో చూసి నెంబర్ 1 దాంట్లోనే మేము గెలిచిపోతామని నమ్మకం ఉంది. కొన్ని రిజెక్ట్ అవ్వడం కూడా చాలా, ఎందుకంటే అతూచాంతో వాళ్ళు కొంతమంది 1 అని రాయడము, కొంతమంది టిక్ పెట్టడం, కొంతమంది పేరు రాయడము అవన్నీ రాశారు. 80% ప్రతి ఒక్కరు కూడా ఏమవుతుందంటే 10 to 20,000 80% రిజెక్ట్ అయితే 10,000 వరకు అయితే అని అనుకున్నాము. 80% మేము 1లోనే మేము గెలిచిపోతామని మాకు నమ్మకం ఉంది. సరళి ఒకటి వార్ 1 సైడ్ అన్నట్టు అయిపోతుంది. యాక్చువల్ 12 తర్వాత ఫ్లో స్టార్ట్ అయిన తర్వాత ఇప్పటి వరకు ఫ్లో ఎక్కడ ఆగలేదు. అంతకుముందు కొద్దిగా ఇబ్బందులు అయినాయి. కొద్దిగా అది ఏది ఇక్కడ మంచిర్యాల సైడ్ బెల్లంపల్లి, చెన్నూరు అక్కడ కొద్దిగా వాళ్ళకు ఎక్కువ రావడం జరిగింది కాంగ్రెస్కు. తర్వాత మాత్రము ఫ్లో అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఏ బాక్స్ ఎక్కినానే ఇంచుమించుగా ఒక్కో బాక్స్లో అయితే మేము 70%, 80% రావడం అనేది, ఒక్కో బాక్స్లో 50%, 60% రావడం అనేది. ఎక్కడ 50% అయితే తగ్గలేదు మాకైతే. మాకు మోదీ గారు చరిష్మా చూసి ఏదైతే 12,75,000 పెట్టిన తర్వాత అందరికీ బెనిఫిట్ అయింది. ఎంప్లాయీస్కు 1,00,000 నుంచి 1,50,000 బెనిఫిట్ అయింది. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళకు, స్మాల్ బిజినెస్ చేసే వాళ్ళకు ప్రతి ఒక్కరికి చాలా బెనిఫిట్ అయింది. హ్యాపీగా వాలంటరీగా వాళ్ళు ఓట్లేసి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ డే లాస్ట్ మనకు ఫిబ్రవరి 27న జరిగింది. ఈరోజు కౌంటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. కౌంటింగ్ ప్రాసెస్లో బేసిక్ వర్క్ ఏదైతే సెపరేషన్ ఆఫ్ వ్యాలిడ్ అండ్ ఇన్వాలిడ్ ఓట్స్, అంటే చెల్లుబాటు అయ్యేటువంటి ఓట్లేండి, చెల్లుబడినటువంటి ఓట్లేని అనే దానికి సంబంధించినటువంటి బూత్ వారీగా మనకు సెపరేషన్ ప్రాసెస్ అనేది మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అయింది. మొత్తం 499 బూతులు ఉన్నాయి. 2,50,000 పైచిలకు ఓట్లు టర్నౌట్ అయ్యాయి. ఇట్ ఈస్ అరౌండ్ 70.4% ఓటింగ్ టర్నౌట్ అయినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. మరి 21 కౌంటర్ల పైన 499 బూతులకు సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సులు చేరుతున్నాయి. సో ఇప్పటి వరకు సుమారుగా నేను బయటకు వచ్చే నాటికి 120 బ్యాలెట్ బాక్సులు ఆ 21 కౌంటర్ల పైకి చేరాయి. అంటే ఇంకా 380 బ్యాలెట్ బాక్సులు చేరాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అవన్నీ కూడా అంటే జనరల్గా చెల్లుబాటు ఓట్లు, చెల్లుబాటు అయ్యేటువంటి ఓట్లకు సంబంధించినటువంటి సెపరేషన్ జరుగుతున్నది. కాబట్టి ఇంకా ఇది 499 మొత్తం పూర్తయిన నాటికి నాకు తెలిసి ఈరోజు నైట్ 11 o'clock, 12 o'clock జరిగే అవకాశం ఉంది. అంటే మనకు రియల్ కౌంటింగ్, వ్యాలిడ్ ఓట్స్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ నైట్ 12 తర్వాత స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి రేపు ఈ టైం నాటికి మనకు ట్రెండ్ అనేది అర్థమవుతుంది. ఎవరికి పాజిటివ్ ఉంది, ఎవరికి ఎంత దూరంలో ఉన్నారు అనే దానికి సంబంధించినటువంటి రియల్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయ్యే తెలిసే అవకాశం ఉంది రేపు ఈ టైం నాటికి. సో ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇన్వాలిడ్ ఓట్స్ చాలా ఎక్కువగా ఉండడం. అంటే 2019 లోపల ఇన్వాలిడ్ ఓట్స్ మనకు 1,15,000 మంది ఓట్లు వేస్తే అందులో 10,000 ఓట్లు ఇన్వాలిడ్గా ఉన్నాయి. మొన్న వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల లోపల 3,33,000 మంది ఓట్లు వేస్తే సుమారుగా ఒక 26,000 ఇన్వాలిడ్ ఓట్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు 2,50,000 మంది ఓట్లు వేశారు. అందులోపల కొన్ని బూతుల లోపల 20% ఇన్వాలిడ్ ఓట్స్ కనబడతా ఉన్నాయి. అంటే
20% 10% అని పక్కన పెట్టినట్టయితే గతంలో మునుపెన్నడు లేని విధంగా చాలా ఎక్కువ మొత్తం లోపల ఇన్వాలిడ్ ఓట్స్ ఇక్కడ కనబడుతున్నట్టుగా నాకు అంటే ర్యాండమ్గా నేను చెక్ చేస్తే నాకు అనిపించింది. కాబట్టి ఆ ట్రెండ్ అన్ని జిల్లాల్లో ఒకే విధంగా ఉండకపోవచ్చు, కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉండొచ్చు, కొన్ని జిల్లాల్లో తక్కువగా ఉండొచ్చు. బట్ ఏది ఏమైనప్పటికీ ఇన్వాలిడ్ ఓట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నట్టుగా నాకు అర్థమవుతుంది. 1 నంబర్కి సంబంధించి ప్లేన్ 1 వేసినా, నెక్స్ట్ రోమన్ లెటర్ 1 వేసినా, లేకపోతే 1 ఇట్లా పైన మార్కు కింద మార్క్ ఇచ్చినా కూడా వ్యాలిడ్గానే ట్రీట్ చేశారు. బట్ 0-1 ఏదైతే పక్కకు 0 వేసి 1 వేసినటువంటి వాళ్ళ ఓటు ఏదైతే ఉందో దాన్ని ఇన్వాలిడ్గా కన్సిడర్ చేశారు. అయితే కొంతమంది 1 వేసి దాన్ని రౌండ్ అప్ చేశారు, కొంతమంది 1 వేసి టిక్ మార్క్ చేశారు, కొంతమంది 1 పక్కన సంతకాలు పెట్టారు. సో అంటే 1 వేశారు, బట్ ఇలాంటి డైమెన్షన్స్ వల్ల అంటే సంతకం పెట్టడమో, రౌండ్ అప్ చేయడమో, టిక్ చేయడమో ఇలాంటి వాటి వల్ల దాన్ని ఇన్వాలిడ్గా చేసినటువంటి నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఇన్వాలిడ్ ఇన్ఫ్యాక్ట్. సో దీనివల్ల చాలా మట్టుకు కొంతమంది అసలు 1 ఇవ్వకుండా 2, 3, 4 ఇట్లా ప్రయారిటీ ఇచ్చారు. కొంతమంది ఒకే పర్సన్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ నెంబర్ 3 పక్కన ఉన్నటువంటి పర్సన్ పక్కన 1, 2, 3 అంటే ఒకే బాక్స్ లోపల 1, 2, 3 ఇచ్చినటువంటి నేపథ్యం కనబడతా ఉన్నది. సో ఇట్లా చాలా రకరకాలుగా మనకు ఇన్వాలిడ్ ఓట్స్కి సంబంధించినటువంటి నేపథ్యం కనబడతా ఉన్నది.